Right. Today we shall try to understand a concept called as control structures in C language. Sir, what is the use of control structures in C language? Before that, I want to explain, listen carefully. For example, in the C language, I written some void main, some block of statement, guys. Okay. Now, listen. Generally, these statements are executed one after the other in a sequential manner, and every statement will be executed for only once, guys. Every statement will be executed for only once and one after the other statement. Okay. Now, is there any statement will be executed for more than once? No. And can we jump from one location ఇలా ఒక టూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఒక టూ స్టేట్మెంట్స్ స్కిప్ చేసి ఇలా ఒక టూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ ఉందా? లేదు. ఇది దిస్ వి కాల్ ఇట్ యాజ్ డిఫాల్ట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సీక్వెన్స్ గా ఫస్ట్ స్టేట్మెంట్ నుండి లాస్ట్ స్టేట్మెంట్ వరకు ఎగ్జిక్యూట్ అయితే దీన్ని డిఫాల్ట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటాం మనం. ఫస్ట్ స్టేట్మెంట్ టు లాస్ట్ స్టేట్మెంట్ వరకు సీక్వెన్స్ గా ఒకటి తర్వాత ఒకటి అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఓన్లీ వన్స్. అలా ఎగ్జిక్యూట్ అయితే డిఫాల్ట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. వాట్ యు కాల్ ఇట్ యాస్ Default. డిఫాల్ట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. దిస్ ఇస్ డిఫాల్ట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సార్ అలా కాదు సార్, నా రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే ఇలా డిఫాల్ట్ ఫ్లో వద్దు సార్, నేను ఎలా చెప్తే అలా ఎగ్జిక్యూట్ కావాలి ప్రోగ్రామ్. నేను అంటే ఎవరు? ప్రోగ్రామర్. హౌ ద ప్రోగ్రామర్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రోగ్రామ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. హౌ ద ప్రోగ్రామర్ అంటే ఏంటి సార్? లెట్స్ టేక్ ఎ సినారియో గైస్. ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. Then I don't want to execute third and fourth statements. Directly I want to execute fifth, okay, fifth and sixth statements, and I don't want to execute seventh and eighth statements. Will it possible in the default flow? No. Okay. No, sir. No. ఇది ఒక సిచ్యువేషన్. దిస్ ఇస్ సిచ్యువేషన్ 1 గైస్. ఇలా స్కిప్ చేస్తూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇది ఒక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎగ్జిక్యూట్ కావద్దు, సెవెంత్ ఎయిత్ ఎగ్జిక్యూట్ కావాలి, 5 times ఎగ్జిక్యూట్ కావాలండి. ఫైవ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సిచ్యువేషన్ గైస్. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో 1 second గైస్, 1 second. ఓకే గైస్, లిజన్. సరే, ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఇది 5 times అంటే 5 times, 10 times అంటే 10 times, 100 times అంటే 100 times ఎగ్జిక్యూట్ కావాలి. ఇలాంటి సిచ్యువేషన్ డిఫాల్ట్ ఫ్లో లో పాసిబుల్ కాదు. మరి ఇవన్నీ ఎవరి రిక్వైర్మెంట్స్? ప్రోగ్రామర్ తన ఓన్ రిక్వైర్మెంట్స్. అంటే ప్రోగ్రామర్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ యాజ్ పర్ హిస్ ఓన్ రిక్వైర్మెంట్. ప్రోగ్రామర్ రిక్వైర్మెంట్, ప్రోగ్రామర్ ఎలా చెప్తే అలా ఎగ్జిక్యూట్ కావాలి. ఇలా ప్రోగ్రామర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎగ్జిక్యూట్ కావాలంటే we use a concept called as control structures. Which concept, guys? Control Structures. Clear? Pooja, Satvika, everyone, guys. Okay. Control structures. Okay. Right. Let's try to see. As per C language, in general way, this control structures అంటే ప్రోగ్రామర్ ఎలా చెప్తా అలా ఎగ్జిక్యూట్ కావాలి. అలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి C language లో control structures are divided like this. Our control structures are categorized into, for a better understanding, control structures are categorized into three types. One is branching statements. Branching statements లో if ఉంది, if else, okay, nested if, or ఈ nested if ని ఏమంటాం అమ్మా? if else if ladder. తర్వాత స్విచ్, SWITCH, స్విచ్. ఇవన్నీ సి లాంగ్వేజ్ లో నాట్ ఓన్లీ బ్రాంచ్ స్టేట్మెంట్స్ అండి. ఈవెన్ ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఎల్స్ అనేది ఒక కీవర్డ్, స్విచ్ అనేది ఒక కీవర్డ్. ఓకే. అండ్ ద సెకండ్ టైప్ ఈస్ లూపింగ్ స్టేట్మెంట్స్ గైస్. లూపింగ్ స్టేట్మెంట్స్ మీకు 32 keywords ఇచ్చాను చూడండి, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా?
looping statements lo for, while, do while. Okay. Okay. The third one is jumping control statements are simply jumping statements, guys. These jumping statements are of three types. Go to, break, continue, and return, guys. Four statements. ఆల్ దీస్ ఆర్ ఈ ఈ ప్రతి దాంట్లో మూడిట్లో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కీవర్డ్ అండి. ప్రతి ఒక్కటి కూడా కీవర్డ్. ఫర్ కీవర్డ్, వైల్ కీవర్డ్, డూ కీవర్డ్, గో టు కీవర్డ్, బ్రేక్ కీవర్డ్, కంటిన్యూ కీవర్డ్, రిటర్న్ కీవర్డ్. క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ బ్రాంచింగ్, లూపింగ్ అండ్ జంపింగ్, గైస్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, గైస్? బ్రాంచింగ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ వన్ ఏంటిదండి? మళ్ళీ బ్రాంచింగ్ లో ఫస్ట్ వన్ ఏంటి? ఇఫ్. సార్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది సార్? ఫస్ట్ బ్రాంచింగ్ అంటే ఏంటి? జంపింగ్ ఫ్రమ్ వన్ లొకేషన్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. బ్రాంచింగ్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి? ఇఫ్. ఒకసారి ఇఫ్ ఎలా వర్క్ అవుతుందో సింటాక్స్ చూద్దామండి. ఫస్ట్ ఇఫ్, తర్వాత ఏం రాసాను చెప్పండి అండి. కండిషన్ లో ఒక బ్లాక్. ఈ డాట్స్ అంటే ఎప్పుడు కూడా బ్లాక్ స్టేట్మెంట్స్ అనుకోవాలండి. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ బ్లాక్ తర్వాత కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయండి. మీకు ఈజీగా అర్థం కావడానికి వీటిని స్టేట్మెంట్ ఎక్స్ అంటున్నాను. బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏమంటున్నాను చెప్పండి. ఇక నుండి స్టేట్మెంట్ ఎక్స్ అంటే మ్యాథమెటిక్స్ ప్రకారం ఈజీగా చెప్తున్నాను అండి. బ్లాక్ బయట ఉన్న స్టేట్మెంట్స్ యాక్చువల్గా అయితే స్టేట్మెంట్స్ అవుట్ సైడ్ ద బ్లాక్ అనాలి. ప్రతిసారి స్టేట్మెంట్స్ అవుట్ సైడ్ ద బ్లాక్, ఇంత పెద్ద వర్డ్ పిలవాలంటే ఇబ్బందికరంగా ఉంది కదా. అందుకని సింపుల్ గా ఏమని రాస్తున్నాను? స్టేట్మెంట్ ఎక్స్. ఇక్కడ నుండి స్టేట్మెంట్ ఎక్స్ అంటే ఏమనుకోవాలి? స్టేట్మెంట్స్ అవుట్ సైడ్ ద బ్లాక్. ఒకసారి గార్వక్ అని చెప్తున్నాను. స్టేట్మెంట్స్ అవుట్ సైడ్ ద బ్లాక్. ఓకే. ఓకే. నా వెన్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కండిషన్ ఎవాల్యుయేట్ అయితే, ఓకే, ఎయిదర్ మనకు ట్రూ అయినా వస్తుంది, లేకపోతే ఫాల్స్ అయినా వస్తుంది. ఎయిదర్ ట్రూ అయినా వస్తుంది, లేకపోతే ఫాల్స్ అయినా వస్తుంది. ఒకవేళ కండిషన్ ఎవాల్యుయేట్ అయింది, ట్రూ వచ్చింది అనుకోండి. ఒకవేళ ట్రూ వస్తే ఏమవుతుంది, ఫాల్స్ వస్తే ఏమవుతుంది? ఏ కండిషన్ ఎవాల్యుయేట్ అయినా కూడా మనకి ఎయిదర్ ట్రూ అనే రావాలి, లేకపోతే ఫాల్స్ అయినా వస్తుంది. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, సార్ ట్రూ వస్తే ఏమవుతుంది సార్? వెరీ సింపుల్. ట్రూ వస్తే ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఈ బ్లాక్ లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ బయటకు వచ్చేసి స్టేట్మెంట్ ఎక్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసేది. బాగా వినాలి. బయటకు వచ్చేసి మళ్ళీ ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తారు? స్టేట్మెంట్ ఎక్స్ కూడా. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, సార్ ఫాల్స్ అయితే ఏమవుతుంది సార్? దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదండి. ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్ గా ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద, చెప్పండి ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది? స్టేట్మెంట్ ఎక్స్. స్టేట్మెంట్ ఎక్స్ అంటే ఏంటి? స్టేట్మెంట్ అవుట్ సైడ్ ద బ్లాక్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, ది స్టేట్మెంట్స్, ఐ మీన్ ది స్టేట్మెంట్ ఎక్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ద కండిషన్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా స్టేట్మెంట్ ఎక్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండి. బట్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్టేట్మెంట్స్ మాత్రం, ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ మాత్రం ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతున్నాయండి. ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ కావు ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్. క్లియరా? ఏమైనా డౌట్స్ అమ్మా? పూజ, సాత్విక, హరీష్, ఓకే, ఎనీ వన్ ఆఫ్ యూ గైస్. ఓకే. ట్రూ అయితే బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే, తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్ కదా? ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా అర్థమవుతుంది. సార్ జనరల్ గా ఇఫ్ అనేది ఎందుకు వాడాలి సార్? జనరల్ గా మనం ఏదైనా కండిషన్ చెప్పాలంటే ఇఫే వాడతామండి. ఇఫ్ ఇట్ ట్రైన్స్ ఐ క్యారీ అ నంబర్ ఇలా. ఇఫ్ ఐ పాస్ ఇన్ ఎగ్జామినేషన్ మై ఫాదర్ విల్ బై ఎ బైక్. ఇఫ్ ఐ గెట్ ద టికెట్స్ ఐ విల్ గో టు ద మూవీ. Okay, clear or not? If I clear NEET exam, I'll get a seat in IIT. That means everything we are going to post by, everything we are going to understand by using what, guys?
ఇఫ్ ఏదైనా కండిషన్ చెప్పాలంటే జనరల్ లాంగ్వేజ్ లో ఇఫ్ ఎలా వాడుతున్నామో ఇక్కడ కూడా ఇఫ్ అలానే వాడుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇలాంటి ఒక సినారియో తీసుకుంటున్నాను, బాగా వినాలండి, చాలా సింపుల్. ఇఫ్ ఇలా రాసాను. ఇఫ్ ఇట్ జనరల్ ఒక సూడో కోడ్ అండి. ఇఫ్ ఇట్ రైన్స్, ఒకవేళ వర్షం పడితే, ఓకే, ప్రింట్ క్యారీ అండ్ చెప్పండి అబ్బా, క్యారీ అండ్ అంబ్రెల్లా అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఐఎమ్ రైటింగ్ గో టు ద కాలేజ్. ఓకే, ఇలాంటి ఒక సినారియో ఉందండి. సార్ ఇలా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్? మీ దగ్గర ఆన్సర్ ఉంది చూడండి. ఇదంతా ఒక ఇఫ్ బ్లాక్ అనుకుందాం, మంచిగా వినండి, ఓకేనా. ఇఫ్ ఇట్ రైన్స్, ఒకవేళ వర్షం పడితేనేమో ట్రూ, వర్షం పడకపోతే ఏం చెప్పండి అండి, ఫాల్స్. వర్షం పడితే ట్రూ. ఓకే, ఒకసారి ఫస్ట్ ట్రూ సినారియో చూద్దాం. వర్షం పడుతుంది అనుకుందాం, రెయిన్, ట్రూ. ట్రూ అంటే ఏమైతే చెప్పండి అండి. ట్రూ అయితే ఏమవుతుందమ్మా పూజ, ఈ బ్లాక్ లోకి వెళ్తుంది. ఈ బ్లాక్ లోకి వెళ్ళి ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ బ్లాక్ లో ఏం స్టేట్మెంట్ ఉంది చెప్పండి అండి. ప్రింట్ లో ఏముంది, క్యారీ ఆన్ అంబరిల్లా. తర్వాత బయటకు వచ్చేస్తుంది. బయటకు రాగానే ఏముంది చెప్పండి అండి, గో టు ద కాలేజ్. అంటే ట్రూ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి అండి, క్యారీ ఆన్ అంబరిల్లా, దెన్ ప్లీజ్ go to the college. We will get this output if the condition is true or false. Yes guys, please. If the condition is true. సార్ ఒకవేళ ఫాల్స్ వస్తే మాట్లాడుతున్నారు ఎవరు చెప్పండి అమ్మా. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎలా సార్? ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మా, అవుట్ సైడ్ ద బ్లాక్. అవుట్ సైడ్ ద బ్లాక్ వెళ్ళిపోతే ఇక్కడ ఏమని ఉంది చెప్పండి, గో టు ద కాలేజ్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే we will get the output as go to the college. This is the output we will get for true or false. Please give the answer guys. ఈ అవుట్పుట్ దేనికి వస్తుంది, ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. మీరే చెప్పండి అండి. ట్రూ అయితే ఒక రిజల్ట్ వచ్చింది, క్యారీ ఆన్ అంబరిల్లా గో టు ద కాలేజ్ అని. ఫాల్స్ అయితే ఇంకొక అవుట్పుట్ వచ్చింది, గో టు ద కాలేజ్ అని. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా, ఎగ్జిక్యూట్ కాలేదా అమ్మా? ఈ బ్లాక్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా? నో సార్. సాత్విక, పూజ, రైట్, ఎనీవన్? నో సార్. క్లియర్? No. నో నో, ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ ఇట్ క్లియర్. అదర్వైజ్ మీకు డౌట్స్ ఏం లేకపోతే ఓకే, వీ విల్ గో ఫర్ ప్రోగ్రామ్. డౌట్స్ ఉన్నాయంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, షల్ వి ట్రై టు ఎగ్జిక్యూట్ ఎ ప్రోగ్రామ్ నౌ? ఎస్. రైట్. ఇప్పుడు ఇలాంటి సినారియో తీసుకొని సి లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ రాద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, ఆన్లైన్ ఎడిటర్ లో అయితే ఇంట్ మెయిన్ అని ఉంటుంది. సరే, ఆన్లైన్ ఎడిటర్ ప్రకారం ఫాలో అయిద్దాం, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంట్ మెయిన్, ఓకే, ఫస్ట్ ఇంటీజర్ n, ఇంటీజర్ రెయిన్ రిప్రజెంట్స్ ఏ వేరియబుల్ గైస్. ఐఎమ్ గివింగ్ ఏ మెసేజ్ printf ఈజ్ ఇట్ రైనింగ్. ఏం క్వశ్చన్ అడిగాని చెప్పండి అండి, వర్షం పడుతుందా అని అడుగుతున్నాను. వర్షం పడితేనేమో రెయిన్ వాల్యూ 1 అని ఇవ్వండి. వర్షం పడకపోతేనేమో రెయిన్ వాల్యూ ఏమి ఇవ్వండి, 0. అందుకని ఇంత తీసుకున్నాను. వర్షం పడితే ఏమి ఇవ్వాలి, రెయిన్ వాల్యూ 1. వర్షం పడకపోతే రెయిన్ వాల్యూ ఏమి ఇవ్వాలి, 0. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. పూజ క్లియర్ తల్లి? Yes, sir. వర్షం పడితేనేమో రెయిన్ వాల్యూ 1 ఇవ్వాలి, వర్షం పడకపోతేనేమో 0. కావాలంటే ఇక్కడ రాసుకోండి, ఈజ్ ఇట్ రైనింగ్. ఓకే, ఇలా స్క్వేర్ బ్రాకెట్ లో రాస్తున్నాను, 1 ఆర్ 0. వర్షం పడితేనేమో 1 ఇవ్వండి, లేకపోతే ఏమి ఇవ్వండి అమ్మా, 0 ఇవ్వండి. 1 ఫర్ ఎస్, 0 ఫర్ నో. ఓకే, ఆర్ 1 ఫర్ ట్రూ, 0 ఫర్ ఫాల్స్. నా printf రాసిన తర్వాత మనం ఏం రాస్తాం చెప్పండి అండి, scanf ఇంటీజర్ వాల్యూకి ఏం రాయాలి, పర్సెంటైల్ డి, వెరీ గుడ్, డబుల్ కోట్స్ క్లోజ్, కామా, ampersand, అడ్రస్ ఆఫ్ rain. Now please give the answer guys. If now the actual code guys, if
ఇఫ్ రెయిన్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు రాస్తున్నా, మీకు రిలేషన్ ఆపరేటర్స్ చెప్పాను, మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. ఇఫ్ రెయిన్ ఈక్వల్స్ టు 1 చెప్పండి అండి, వర్షం పడుతున్నట్ట పడనట్ట? పడుతుంది. 1 అంటే పడుతున్నట్టే కదా, కాబట్టి ఏమని రాయాలి? క్యారీ ఆన్ అంబరిల్లా ప్రింట్ ఎఫ్. అక్కడ ప్రింట్ రాస్తారు కదా సార్, అది జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి అండి. సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఉండదు, ప్రింట్ ఎఫ్ అనే ఉంటుంది. తర్వాత ఏం చెప్పండి అండి, ప్రింట్ ఎఫ్ గో టు ద కాలేజ్. గో టు ద కాలేజ్. ఇక్కడ కూడా యూజ్ స్మాల్ లెటర్ రాద్దాం లేండి, ఎందుకు క్యాపిటల్ లెటర్. ఓకే, అంబరిల్లా ఏందా స్పెల్లింగ్ తప్ప? What is that? QNBREL. B? BREL. LLF. Umbrella. Okay. Right. Carry on umbrella. Go to the college. Finally, we as in the online editor, we see written 0 or something. And finally, we will close the main method, guys. Sir, what will happen when this program is executed? ఈ ప్రోగ్రామ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఫస్ట్ మీరే చెప్పండి. ఇంట్ రెయిన్, ఇది అవుట్పుట్ స్క్రీన్ అనుకోండి అమ్మా, ఇది అవుట్పుట్ స్క్రీన్ అనుకోండి. ఓకే, ఇది అవుట్పుట్ స్క్రీన్. ఓకే అనుకోండి, అట్లా జస్ట్ థింక్. రెయిన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఎన్ని బైట్స్ రెయిన్కి? ఇంటీజర్ కాబట్టి 2 bytes. ఓకే, 2 bytes. రెయిన్ ఇస్ క్రియేటెడ్ విత్ 2 bytes. నౌ మై క్వశ్చన్ గైస్, ఈజ్ ఇట్ రైనింగ్? ప్రింట్ ఎఫ్ లో ఏది ఉంటుంది ప్రింట్ అవుతుంది కదా, ఏమని ప్రింట్ అయితే చెప్పండి. ఈజ్ ఇట్ రైనింగ్ 1 or 0 ఏది ఉంటుంది ప్రింట్ అవుతుందండి. మీరు ఎలా ఇస్తే అలా. ఈజ్ ఇట్ రైనింగ్? క్వశ్చన్ మార్క్ ఉంటే క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1 అని ఇచ్చారనుకున్నా, ఏమి ఇచ్చారు చెప్పండి ప్లీజ్? 1 అంటే 1 విల్ బి టేకెన్ బై స్కాన్ఎఫ్ అండ్ స్టోర్స్ ఇంటూ రెయిన్. ఇప్పుడు రెయిన్ లో వాల్యూ ఎంత స్టోర్ అని చెప్పండి అండి? 1. ఇప్పుడు మీరే ఆన్సర్ చేయండి. రెయిన్ లో ఉన్న వాల్యూ ఎంత? ఇక్కడ చూసి చెప్పండి, రెయిన్ లో ఉన్న వాల్యూ ఎంత? 1. 1 అనేది 1 ఈక్వల్ అండి, డబుల్ ఈక్వల్స్ అని తెలుసు కదా. లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ, రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. ఓకే, చెప్పండి అండి, రెయిన్ లో ఉన్న వాల్యూ ఎంత చెప్పండి అమ్మా? 1. ఇక్కడ ఉన్న వాల్యూ 1. 1 ఈక్వల్స్ టు 1. ట్రూ ఆ ఫాల్స్ అమ్మ? ట్రూ. ట్రూ. ట్రూ అంటే ఏమని ప్రింట్ అవుతుంది? ఎస్ గైస్, ట్రూ అంటే ఏమని ప్రింట్ అవుతుంది? ఆన్సర్ ట్రూ. ఆన్సర్ ట్రూ అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ బ్లాక్ లోకి వెళ్ళాలి. ఈ బ్లాక్ లోకి వెళ్తే ఏమని ప్రింట్ అవుతుంది? ఈ బ్లాక్ లోకి వెళ్తే ఏమని ప్రింట్ అవుతుంది? క్యారీ ఆన్ అంబరిల్లా. రైట్, క్యారీ ఆన్ అంబరిల్లా. ఓకే, దెన్ బయటకు వచ్చేసింది. బయటకు రాగానే ఏముందండి? గో టు కాలేజ్. విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ గో టు ద కాలేజ్. ఒకవేళ రెయిన్ లో 0 ఉంటుంటే ఏమైంది గెస్ చేయండి? 0 ఈక్వల్స్ టు 1. ట్రూ ఆ ఫాల్స్ అండి? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏమని ప్రింట్ అవుతుంది? ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి ఏమని ప్రింట్ అవుతుంది అండి? గో టు ద కాలేజ్. ఒక్కసారి ఆన్లైన్, If we don't use slash and still they'll get in same lines or other lines. ఎందుకంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను కదా, 1 ఇచ్చాగా న్యూ లైన్ లో వస్తుంది. ఓకేనా, Okay. బట్ బెటర్ టు గివ్ స్లాష్. Let's try to see online editor, guys. Here I'm trying to write the code. Right, ఇది మీకు తెలిసిందే కదమ్మా, మెయిన్ మెథడ్ ఉంటుంది ఇక్కడ. చెప్పండి స్టెప్ బై స్టెప్. ఇంట్ రెయిన్ printf Easy train. ఈజ్ ఇట్ స్లాష్ అని కావాలనుకుంటే స్లాష్ అని ఇచ్చేయండి. ద కర్సర్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్. ఈజ్ ఇట్ రైనింగ్ 1 or 0? Then what I'm writing is scanf percentile double quotes percentile d comma address of 2 times అవుతుందండి ప్రోగ్రామ్. ఈ సూడో కోడ్ తో చెప్తే 3rd టైం అండి, మీకు క్లియర్ గా అర్థం కావడానికి. దీన్ని సూడో కోడ్ అంటారండి. ఇట్లా ప్రింట్ ఇట్లా నార్మల్ వర్డ్స్ యూజ్ చేస్తే సూడో కోడ్ ఆర్ అల్గారిథం అంటారు. ఓకేనా, అల్గారిథం చెప్పాను. ఓకే, ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్పాను. మాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అవుట్పుట్ వస్తుందో. ఇప్పుడు ప్రాక్టికల్ గా డైరెక్ట్ ఎడిటర్ లో రాస్తున్నాను. రెయిన్ ఎన్నిసార్లు రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను.
Okay. If rain equals to 1, printf /n carry an umbrella L. If block బయట ఏం రాస్తున్నానండి అవుట్ సైడ్ దిస్ ఈజ్ యాక్ట్స్ లైక్ ఎ స్టేట్మెంట్ ఎక్స్ కేస్ ఇది స్టేట్మెంట్ ఎక్స్ లాగా గో టు ద కాలేజ్ ఓకే ఒకవేళ వర్షం ఉంటేనేమో అంబ్రెల్లా తీసుకొని వెళ్తాడు వర్షం లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతాడు ఓకే రైట్ ప్లీజ్ రన్ దిస్ ప్రోగ్రామ్ గైస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఈజ్ ఇట్ రైనింగ్ ఐ గివెన్ 1 క్యారీ అన్ అంబ్రెల్లా గో టు ద కాలేజ్ మళ్ళీ రన్ చేశాను చూడండి నన్ను అవుట్పుట్ ఏమొచ్చింది క్యారీ అన్ అంబ్రెల్లా గో టు ద కాలేజ్ మళ్ళీ రన్ చేశాను ఈసారి 0 ఇచ్చానండి అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి అమ్మా Go to the college. గో టు ద కాలేజ్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా 0 ఇస్తే No, sir. క్లియర్ ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ ఇఫ్ గైస్ Yes, sir. ఎనీ డౌట్స్ let's try to understand the second is if else guys sir how if else works in the if block there is only one condition guys if the condition is true if block will be executed otherwise if block will be skipped condition true అయితేనేమో if block execute అవుతుందమ్మా లేకపోతే if block skip అవుతుంది సార్ నాకు అలా కావద్దు సార్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి ఇలా 2 కండిషన్స్ చెక్ చేయాలి సార్ నేను అప్పుడు ఏం యూజ్ చేస్తాను చెప్పండి అండి ద సింటాక్స్ ఐ రైట్ ఇఫ్ ఓకే ఐల్ రైట్ ద సింటాక్స్ గైస్ ఇఫ్ కండిషన్ a block of statements okay this simply we call it as true statements guys we never talk true statements true block statements and true block statements are simply true statements okay else these are we call it as what statement guys false block statements okay అంటే ట్రూ అయితే అవి ఎగ్జిక్యూట్ అయితే రైట్ ఇప్పుడు మీరు చెప్పండి ఇవి ఏ స్టేట్మెంట్స్ అండి ఇవి ఏ స్టేట్మెంట్స్ అవుట్ సైడ్ ద బ్లాక్ అవుట్ సైడ్ ఇఫ్ అండ్ ఎల్స్ కాబట్టి అవుట్ సైడ్ ద బ్లాక్ అనకుండా సింపుల్ గా ఏమంటున్నాను స్టేట్మెంట్ ఎక్స్ మీకు ఆల్రెడీ ఇంతమంది చెప్పాను రికార్డ్ చేశానా రైట్ దిస్ ఇంతకుముందే మీకు చెప్పాను స్టేట్మెంట్ అవుట్ సైడ్ ద బ్లాక్ ని నేను ఏమని పిలుస్తాను స్టేట్మెంట్ ఎక్స్ దట్స్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఎక్స్ నా ఇప్పుడు సార్ హౌ ఇట్ వర్క్స్ సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సార్ ఎస్ వి షల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ గైస్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వెరీ సింపుల్ when the condition is evaluated please answer guys we may get either true or guys or ఏదైనా కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తే ఏమొస్తుందమ్మా ట్రూ అయినా రావచ్చు రైట్ ఎయిదర్ ట్రూ వస్తుంది లేకపోతే ఫాల్స్ ఒకవేళ ట్రూ వస్తే సార్ వాట్ విల్ హ్యాపెన్ విన్ ద స్టేట్మెంట్ వెరీ సింపుల్ ద స్టేట్మెంట్స్ ప్రజెంట్ ఇన్ ద true statements that means if block statements are called as true statements will be executed then statement x will be executed else block statements will not be executed guys అంటే ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏమైతుంది సార్ డైరెక్ట్ గా చెప్పండి అమ్మా పూజ ఏమైతే చెప్పండి డైరెక్ట్లీ which block statements will be executed false statements means else block statements will be executed after that again statement x will be executed is it clear or not Harish Satvika Yes, sir. Pooja ఓకే మళ్ళీ చెప్తాను ఏం లేదు ట్రూ అయితేనేమో ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ట్రూ అయితే ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఓకే ట్రూ అయితే ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయితే ఓకేనా
ఒకవేళ ఫాల్స్ అయితే సార్, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయ్యి. క్లియర్ అమ్మా? ఇప్పుడు ఎంత చక్కగా ఉందమ్మా. ట్రూ అయితే ఒక బ్లాక్, ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్. ఇంకా ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇవి కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతాము. ది స్టేట్మెంట్ ఎక్స్ విల్ నాట్ డిపెండ్స్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్ గైస్. అసలు స్టేట్మెంట్ ఎక్స్ కి ట్రూ తో ఫాల్స్ తో ఏం సంబంధం లేదండి. ఎందుకు చెప్పండి? ఇక ట్రూ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా కాదా అండి? ఎస్ గైస్, ప్లీజ్. పూజ. క్లియర్ సార్. సాత్విక, మీకు క్లియర్ అమ్మ? ఓకే, రైట్ సార్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఒక బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇద్దామండి. 2 వేరియబుల్స్ ఉండాలి. ఓకే, 2 వేరియబుల్స్ ఉండాలి. ఓకే, ఏ అండ్ బి. ఏమేం వేరియబుల్స్ చెప్పండి అండి? ఏ అండ్ బి. ఏబి వాల్యూస్ కీబోర్డ్ నుండి యాక్సెప్ట్ చేద్దాం. తెలుసు కదా, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని ఏబి వాల్యూస్ యాక్సెప్ట్ చేద్దాం. నేను మళ్ళీ దీన్ని మీకు ప్రోగ్రామ్ చెప్తాను. ఓకే, యాక్సెప్ట్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అండి, ఏలో 10 అనే వాల్యూ ఉందనుకోండి, బిలో 20 అనే వాల్యూ ఉంది అనుకోండి అండి. జస్ట్ మై అజంప్షన్ గైస్. ఓకే, ఏలో 10 అనే వాల్యూ ఉంది, బిలో ఏ వాల్యూ ఉంది చెప్పండి అమ్మా ప్లీజ్? 20 అనే వాల్యూ ఉంది. నేను ఇప్పుడు ఇలా రాస్తున్నాను. ఇలా ఎలా రాసానంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఓకే, వాట్ ఐఎమ్ రైటింగ్? printf /n a is greater, a is greater or a is bigger or biggest. Okay, else చెప్పండి అమ్మా. else printf /n b is biggest. else block close. Sir, what will be happen when this code is executed, sir? Let's try to see guys. ఇక్కడ సినారో జాగ్రత్తగా ఆలోచించండి అండి. ఏలో ఏముంది చెప్పండి అమ్మా వాల్యూ ప్లీజ్? ఏలో ఎంత ఉంది చెప్పండి వాల్యూ? 10. బిలో ఎంత ఉంది చెప్పండి అమ్మా వాల్యూ? 20. 10 అనేది 20. గ్రేటర్ దాన్ 20. మంచిగా ఆలోచన చేయండి. 10 అనేది 20 కన్నా పెద్దదా? నో. అంటే ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? False. ఫాల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. వి విల్ గెట్ ఫాల్స్. హూ ఆన్సర్? రైట్, ఫాల్స్. విల్ గెట్ ఫాల్స్. ఫాల్స్ వస్తే ఈ బ్లాక్ లోకి వెళ్ళాలా, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళాలి? ఇక్కడ చూసి చెప్పండి. ట్రూ వస్తేనేమో ఈ బ్లాక్ లోకి వెళ్ళాలి, ఫాల్స్ వస్తే ఏ బ్లాక్ లోకి వెళ్ళాలండి? Else ఎల్స్ block. బ్లాక్. Else కాబట్టి ఫాల్స్ వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది రిలేషనల్ ఆపరేటర్స్ అమ్మా. ఏ గ్రేటర్ దెన్ మీ అంటే మనం అంతమంది చెప్పుకునే అన్ని ఆపరేటర్సే. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం కదా, అవి ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫాల్స్ రాగానే ఏ బ్లాక్ వెళ్ళిపోయింది చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎల్స్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఎల్స్ బ్లాక్ లో ఏ స్టేట్మెంట్ ఉంది చెప్పండి నాకు? ఎల్స్ బ్లాక్ లో ఏముందమ్మా? B is biggest. The on the screen, what is the output we'll get, guys? B is biggest. Clear? Yes, Sir, ఈ ఏబి వాల్యూస్ ఎలా యాక్సెప్ట్ చేయాలి మీకు తెలియదా? ప్రింట్ ఎఫ్ ఎంటర్ 2 వాల్యూస్, స్కాన్ ఎఫ్ %d రాసేస్తా. Shall I go for execution, guys, please? Yes, sir. Right. Let's open the online editor. Okay. Okay. I'll remove all this code. ఇది మీకు కావాలనుకుంటే నేను కాపీ పేస్ట్ చేస్తాను. వెయిట్ 1 second, 1 second. Because let's go for record. Now here I'm reviewing this code, guys. ఇప్పుడు మీరు చెప్పండి అండి, what is the first step I need to write? Integer a comma b. Then printf. Simple. I'm giving a message, enter a and b values. Okay, a and b values. Then what I'm writing is scanf, double quotes, first value %d, second value %d. First value should be stored in address of A, second value will be stored in address of B. B. Then I need to write if A greater than B. ఒకవేళ A వాల్యూ B కన్నా పెద్దది అయితే ఏమని ప్రింట్ కావాలండి చెప్పండి? printf /n A is biggest.
ఎల్స్ మీరే చెప్పాలి. ఎల్స్ కి కండిషన్ రాయాల్సిన అవసరం లేదండి. ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కి మాత్రమే కండిషన్ రాస్తాం. ఎల్స్ కి ఏమి కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయిందంటే ఎల్స్ బ్లాకే. కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ ఎల్స్ కి కండిషన్ రాయాలా అలాంటి మైండ్ లో పెట్టుకోకండి. ఓకేనా? జస్ట్ గో ఫర్ ఏంటమ్మా ప్రింట్ఎఫ్ /n b is biggest. At last, ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా రిటర్న్ 0 comes under what statement? This is statement X because it is present outside the if block and else block. Here statement X and ఎవరమ్మా రిటర్న్ 0 రిటర్న్ 0. బికాస్ అది ఇఫ్ కి ఎల్స్ కి రెండు బ్లాక్ కి బయట ఉంది కదా. మనం ఇంతకుముందు అదే అనుకున్నాం కదా. ఇఫ్ Yes, ఎల్స్ sir. కి రెండు బ్లాక్స్ కి బయట ఉంటే ఏమనాలి? Statement రాసాం of కదా block. statement X, okay, which are outside the blocks. Okay, now please execute this program. It is asking enter A and B values. First value 10, second value 20. What is the output I got, guys? Please ఇంతకుముందు ప్రోగ్రామ్ లో కూడా చూడండి ఏం అవుట్పుట్ వచ్చిందండి. B is biggest. Yes. సార్ ఒకవేళ మళ్ళీ రన్ చేశాను, ఏ వాల్యూ 100 ఇచ్చాను, బి వాల్యూ 20 ఇచ్చాను, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి అండి. A value 100, B value 20. 100 greater than 20, true or false? True. A is biggest. A is biggest. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్ స్కిప్ అవుతుందా ఎగ్జిక్యూట్ అవుతుందా? Skip అయితే. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ బ్లాక్ స్కిప్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి ఎల్స్ బ్లాక్ స్కిప్ అవుతుంది. ఒకవేళ ఈ బ్లాక్ స్కిప్ అయింది అనుకోండి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి ఈ బ్లాక్ స్కిప్ అవుతుంది. ఓకే, రెండు బ్లాక్స్ అయితే కంపల్సరీ ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఎయిదర్ ఈ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, అది వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఎయిదర్ ఎల్స్ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇఫ్ ఎల్స్ రెండు మాత్రం ఎగ్జిక్యూట్ కావాలి. ట్రూ అయితేనేమో ఈ బ్లాక్, ఫాల్స్ అయితేనేమో ఎల్స్ బ్లాక్. ఇస్ దిస్ క్లియర్ గైస్ ఎవ్రీవన్? Pooja, what is the output I got? Check here, guys. What is output I got? A is biggest. Is it clear, everyone? If you have any doubts, let me know, guys, please.